మోడల్ పేపర్ 4 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. జాతీయ ఆదాయంలో భాగం కానిది. ఆన్సర్ అనుత్పాదక జాతీయ రుణంపై వడ్డీ. జాతీయ భాగంలో భాగమైనది పంచిపెట్టబడిన లాభాలు, సంస్థల నుంచి వస్తు సేవలు కొనుగోలు చేసినందుకు కుటుంబాల చెల్లింపులు, ప్రభుత్వ వ్యయం వల్ల వచ్చే రాబడి. మార్కెట్ ధరలలో నికర జాతీయ ఉత్పత్తి దేనికి సమానం? ఆన్సర్ మార్కెట్ ధరలలో స్థూల దేశీయ ఉత్పత్తి మైనస్ తరుగుదల. వ్యయార్హ ఆదాయం దీనికి సమానం? ఆన్సర్ వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్నులు. ఆదాయ నిర్ణయ సిద్ధాంతం ప్రకారం క్రింది వానిలో వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించరు. ఆన్సర్ జాయింట్ స్టాక్ కంపెనీలోని షేర్లు. 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల ఫలితం. ఆన్సర్ భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగ ప్రాధాన్యం కలిగిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుండి క్రమంగా మార్కెట్ శక్తులకు ప్రాధాన్యం ఉన్న నియంత్రణలు సడలించిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందినది. ప్రైవేటీకరణ పరిధి పెరగడానికి మరింత దోహదం చేసినవి. భౌతిక జీవన నాణ్యత సూచి సంఖ్య కూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ దీనిని మోరిస్ రూపొందించారు. ఇందులో 3 సూచీలు కలవు. 1 సంవత్సరపు శిశువు జీవించు కాలపు అంచనా, శిశు మరణాలు, అక్షరాస్యత. వృద్ధి, ఆధునీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం అనే లక్ష్యాలతో ఆహార ధాన్యాలు, ఉపాధి అవకాశాల కల్పన, ఉత్పాదకతను పెంచుట మరియు అవస్థాపన సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యత కల్పించటం వంటి లక్ష్యాలు గల ప్రణాళిక. ఆన్సర్ 8వ ప్రణాళిక. కింది వాటిలో నీతి ఆయోగ్కు చెందని అంశాలు ఏవి? ఆన్సర్ సుపరిపాలనలో పౌర భాగస్వామ్యం, జోక్య రహితానికి కృషి చేయటం. ఆర్థిక సరళీకరణ లక్ష్యాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ సామ్యవాద తరహా సమాజ స్థాపన అనే పేరుతో అధికార బృందంచే ఆర్థిక వ్యవస్థలో విధించబడిన నియమ నిబంధనలను తొలగించడం, మార్కెట్ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థను స్థాపించుట, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనే జంట సమస్యలను పరిష్కరించుట, దేశములను పెట్టుబడిదారులకు సానుకూల మార్కెట్ పరిస్థితులను సృష్టించుట. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ కస్టమ్స్ సుంకాలు, ఎక్సైజ్ పన్నులు, సేవా పన్నులు, కేంద్ర కొనుగోలు పన్ను, సెక్యూరిటీ పన్ను మొదలైనవి ఆర్థిక మండల స్థాపకులకు వర్తించవు అని సూచించిన చట్టం ప్రత్యేక ఆర్థిక మండల చట్టం 2005. భారత ప్రణాళిక వ్యవస్థ కేంద్రీకృత రకానికి చెందింది. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక సేవల రంగాలకు నిరంతరం శ్రామికులు తరలించి వెళ్ళటమే ఆర్థిక అభివృద్ధి అన్న ఆర్థికవేత్త కొలిన్ క్లార్క్. ఈ క్రింది వాటిలో పరపతిపై విమర్శలు చేసిన ఆర్థికవేత్తలకు సంబంధించి సరైన అంశాలు ఏవి? ఆన్సర్ బ్యాంకులు పరపతిని సృష్టించలేవు అనేను వాల్టన్ లీఫ్, ఎడ్విన్ కానన్. బ్యాంకును సామాను గదితో పోల్చెను ఎడ్విన్ కానన్. సిద్ధాంతపరంగాను అనుభవరీత్యాగాను బ్యాంకులు ద్రవ్యాన్ని సృష్టిస్తాయని విశ్లేషణను చేసెను. ఆన్సర్ క్రౌదర్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ బ్యాంకు రేటు అనగా రిజర్వ్ బ్యాంక్ విధించే అధికార వడ్డీ రేటు. రేషనింగ్, ద్రవ్య సరఫరా తగ్గింపులు మొదలైన చర్యల వల్ల వచ్చే ద్రవ్యోల్బణాన్ని అణిచివేసిన ద్రవ్యోల్బణం అందరు. పన్ను ఆధారం పెరుగుతున్న కొద్దీ పురోగామిత్వం క్షీణిస్తున్నట్లయితే దానిని డిగ్రెసివ్ పన్ను అంటారు. రేఖా కమిటీ, పరోక్ష పన్నుల కమిటీ. ఈ కింది వానిని పరిశీలించండి. ఆన్సర్
భారతదేశంలో M1, M2, M3, M4 అనే 4 రకాల ద్రవ్య భావనలను ఆర్బీఐ 1977లో ప్రవేశపెట్టింది. M1ను సంకుచిత ద్రవ్యం అంటారు. M3ను విశాల ద్రవ్యం అంటారు. M1, M3 ద్రవ్య పరిమాణాలను రిజర్వ్ ద్రవ్యం లేదా హై పవర్ ద్రవ్యం నిర్ణయిస్తుంది. M1, M3 ద్రవ్య పరిమాణాలను రిజర్వ్ ద్రవ్యం లేదా హై పవర్ ద్రవ్యం నిర్ణయిస్తుంది. సరైన అంశాలను గుర్తించండి. ఈ కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్: ప్రోగ్రామబుల్ డిజిటల్ రూపీ పేరుతో కేంద్ర బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అభివృద్ధి చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్కి 2021లో ప్రభుత్వం చట్టబద్ధమైన అధికారాన్ని ఇచ్చింది. మార్కెట్లో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ద్రవ్య సరఫరాను క్రమబద్ధీకరించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల నుండి రుణం తీసుకుంటుంది. రివర్స్ రెపో రేటు డిసెంబర్ 2023 నాటికి ఇది 3.35%గా ఉంది. రిజర్వ్ బ్యాంకు వ్యయం మించిన ఆదాయం మిగులు ఈ నికర ఆదాయాన్ని రిజర్వ్ బ్యాంకు లాభంగా పరిగణించవచ్చు. ఈ కింది వాటిలో స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: 2022 ఏప్రిల్ 8 నుండి రిజర్వ్ బ్యాంకు దీనిని ప్రవేశపెట్టింది. అధిక ద్రవ్యత్వాన్ని తగ్గించి ద్రవ్యోల్బణాన్ని రేటుని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. 2023 డిసెంబర్ నాటికి ఈ ఫెసిలిటీ రేటు 6.25%. ఈ కింది వాణిని జతపరచండి. ఆన్సర్: మొత్తం భారతీయుల నిర్వహణలో ఏర్పడిన మొదటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బౌద్ధ్ 1881. భారతదేశంలో నెలకొల్పబడిన మొదటి ఆధునిక బ్యాంకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770. మొత్తం భారతీయులచే నిర్వహించే రెండవ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1895. భారత్లో ప్రభుత్వ యాజమాన్యం చే ఏర్పాటు చేయబడిన మొదటి వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955. ఈ కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్: ద్రవ్య విధానంలో నిర్ణయాలను తీసుకోవడానికి ప్రత్యేకమైన ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఉర్తిజ్ పటేల్ కమిటీ. ద్రవ్య విధాన కమిటీలో ద్రవ్య విధానంలో తీసుకోవాల్సిన చర్యలపై ఓటింగ్ జరిగి మెజారిటీ ప్రకారం నిర్ణయాలు ఆమోదిస్తారు. ఓటింగ్ సమావేశమైనప్పుడు ఆర్బీఐ గవర్నర్ తన నిర్ణాయక ఓటు కాస్టింగ్ ఓటు వేస్తారు. నగదు నిల్వల నిష్పత్తిని 15% నుంచి 3%కి తగ్గించాలని సూచించిన కమిటీ ఎం నరసింహం కమిటీ. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్: 2023 మార్చి నాటికి దేశంలో ఉన్న ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల శాఖల సంఖ్య 41,258. ప్రస్తుతం జాతీయ బ్యాంకులు 12. 2023 మార్చి నాటికి దేశంలో విదేశీ బ్యాంకులు 45. 2023 మార్చి నాటికి దేశంలో మొత్తం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 43. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్: పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్కా వికాస్ పేరుతో పథకం ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ 2019-2020. కస్టమ్ సుంకాల రాబడి 2024-25 బడ్జెట్ అంచనాలు ₹2,31,310 కోట్లు. ప్రస్తుత ఆదాయ స్లాబ్ ₹15 లక్షల పైన ఉంటే పన్ను శాతం 30%. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన 52వ వస్తు సేవల పన్ను జీఎస్టీ మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న ఢిల్లీలో జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో రెవెన్యూ లోటును ఎంత శాతం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఆన్సర్: 2%. విదేశీ పెట్టుబడి అభివృద్ధి మండలి FIPB స్థానంలో నెలకొల్పబడిన పోర్టల్. ఆన్సర్: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సదుపాయం 2017. జాతీయ విత్తన బిల్లు 2004లోని ముఖ్యాంశాలు ఏవి? ఆన్సర్: వివిధ విత్తన వంగడాలు రకాల నమోదు, విత్తనాల విక్రయం ధృవీకరణల క్రమబద్ధీకరణ, విత్తనాల పరీక్ష విశ్లేషణ, విత్తనాలు మొక్కల పెంపకం, పదార్థాల ఎగుమతి దిగుమతులు, నేరాలు శిక్షలు. ఈ కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో భారతదేశ వాటా 2.5%గా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి
329.7 మిలియన్ టన్నులుగా ఉంది. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ రంగమే కీలకంగా మారనుందని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. 1965లో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ కోసం భారత ఆహార సంస్థ ఏర్పాటు చేయబడింది. అత్యధిక నీటిపారుదల సౌకర్యం, చెరువులు కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక. పిఎం ఆశా, పిఎం అన్నదాత ఆయా సంరక్షణ అభియాన్ పథకములు ఉన్న 3 పథకాల గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పిఎస్ఎస్ ప్రైజ్ సపోర్ట్ స్కీమ్, పిడిపిఎస్ ప్రైజ్ డిఫిషియన్సీ పేమెంట్ స్కీమ్, పిపిఎస్ఎస్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి చేయు రాష్ట్రాలు 2023-24 ఏవి? ఆన్సర్ మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఈ క్రింది వానిలో పశుగణ అవస్థాపన అభివృద్ధి నిధి గూర్చి సరైనది ఏది? ఆన్సర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద 2020లో నెలకొల్పబడింది. అర్హత గల లబ్ధిదారులకు రుణాలపై వడ్డీలో 3% రాయితీ, అసలు మీద 2 సంవత్సరాలు మారటోరియం మరియు తిరిగి చెల్లింపు కాలం 6 సంవత్సరాలు. పిఎంఎంఎస్వై యొక్క ప్రధాన లక్ష్యం 2024-25 నాటికి చేపల ఉత్పత్తి 220 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం. చేపల ఉత్పత్తి సగటున వార్షిక వృద్ధి రేటు 9%. హజారీ దత్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రకటించిన పారిశ్రామిక విధాన తీర్మానం. ఆన్సర్ పారిశ్రామిక విధాన తీర్మానం 1970. 2023 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ పారిశ్రామిక రంగం వాటా 30% కాగా వృద్ధి రేటు ఎంత శాతం పెరుగుతుందని అంచనా వేశారు? ఆన్సర్ 4.1%. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద కొబ్బరి పీచు నార ఉత్పత్తి దేశం భారతదేశం. 2022-23 ఎంఎస్ఎంఈ నివేదిక ప్రకారం దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సంఖ్య 633.88 లక్షలు. ప్రభుత్వ రంగంలో మొదటిసారిగా కర్ణాటకలోని భద్రావతి వద్ద విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ ఏర్పాటైంది. జాతీయ ఉక్కు విధానం 2017 లక్ష్యం 2030-31 నాటికి ముడి ఉక్కు సామర్థ్యం 300 మిలియన్ టన్నులు మరియు అంతిమ ఉక్కు సామర్థ్యం 230 మిలియన్ టన్నులు. ఈ క్రింది వాణిని జతపరచండి. ఆన్సర్ ఎన్హెచ్బి 1988, నాబార్డ్ 1982, సిడ్బి 1990, ఐడిబిఐ 1964. ప్రపంచ పోటీ సామర్థ్యం గల సమాచార సాంకేతిక ఐటీ సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం గల ఆవరణ వ్యవస్థను కల్పించే విధానం. ఆన్సర్ సమాచార సాంకేతిక విధానం 2012. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని సమీకరించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ సబ్మిల్ దత్. వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించి సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆన్సర్ అసెంబ్లింగ్, గ్రేడింగ్, ప్రామాణీకరణ, ప్రాసెసింగ్. ఈ కింది వానిని పరిశీలించండి. ఆన్సర్ ఏ అంతర్జాతీయ పర్యాటక రంగం ఆదాయంలో భారత స్థానం 14. బి 2022 సంవత్సరంలో పర్యాటక రంగం ద్వారా ఆర్జించిన విదేశీ మారకపు ఆదాయం రూపాయలు 1,34,543 కోట్లు. జాతీయ ఆదాయం గణించేటప్పుడు మినహాయించవలసినవి ఈ కింది వానిలో ఏవి? ఆన్సర్ ప్రభుత్వ రుణంపై వడ్డీ, పెన్షన్లు మరియు విదేశాల నుండి బదిలీలు. ఈ కింది వాటిని జతపరచండి. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వృద్ధి రేటు పర్సంటేజ్, సంవత్సరం ఆదాయ వృద్ధి రేటు. ఆన్సర్ 2019-20 4.10, 2020-21 2.12%, 2022-22 2021-22 17.61%, 2022-23 13.98%. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ ఆన్ రికార్డ్
ఏఓఆర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ గుంటూరు ప్రమోద్ కుమార్. రాష్ట్ర జలవనరుల శాఖ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ కాడా కమిషనర్ FACగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చెరుకూరి శ్రీధర్. అమరావతి అభివృద్ధి సంస్థ ADC చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ డి లక్ష్మీ పార్థసారథి. ఈ కింది వానిలో APFRBM గూర్చి సరైన వాక్యాన్ని గమనించండి. ఆన్సర్ 2020-21 సంవత్సరానికి రాష్ట్రాల రుణ పరిమితులను FRBMలో 3% నుండి 5% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. APFRBM ఏపీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏపీ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ సాధారణంగా రాష్ట్రాల FRBM ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంవత్సరంలో గరిష్టంగా GSDPలో 3% మించరాదు. 2023-24 నుండి 2025-26 వరకు 3%గా నిర్ణయించాలి. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వ్యవసాయ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆన్సర్ టి విజయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగం అనే 3 అంశాలకు గాను ఆంధ్రప్రదేశ్ 15వ ఎన్ఆర్సీఆ అవార్డు 2023 కింద ఎన్ని అవార్డులను అందుకుంది? ఆన్సర్ 3 అవార్డులు. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ హరీష్ కుమార్ గుప్తా. ఈ క్రింది వాణిని జతపరచండి. ఆన్సర్ జొన్న పంటల ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా బాపట్ల. గోధుమ పంట విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా వైఎస్ఆర్ జిల్లా. సజ్జ ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా తిరుపతి. కందులు ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా NTR. ఈ కింది వాటిలో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ప్రస్తుతం రాష్ట్రంలో 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించి వీరి ఆధీనంలో 324 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీలలో 12 మంది రైతులు, 3 వ్యాపారస్తులు, స్థానిక సంస్థల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి 4 ప్రతినిధులు, మొత్తం 19 మంది సభ్యులు ఉంటారు. 2022-23 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కింద 1052 గోదాములు ఉండగా వీటి నిల్వ సామర్థ్యం 9,65,492 మెట్రిక్ టన్నులు. ఈ క్రింది వాణిలో మార్క్ఫెడ్ సంస్థ గురించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ 1957 సెప్టెంబర్ 19 విజయవాడలో దీనిని నెలకొల్పారు. 1965 నవంబర్ 30న ఈ మార్క్ఫెడ్ కార్యకలాపాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడానికి ఏపీ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోని సహకార మార్కెటింగ్ సంస్థలకు శిఖర సంస్థ. ఈ కింది వాణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ 2020లో 29వ చట్టం. పట్టు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది? ఆంధ్రప్రదేశ్. కర్ణాటక రాష్ట్రం తర్వాత రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. ఈ కింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ అత్యంత పారదర్శకంగా మరియు విశిష్టమైన పద్ధతిలో రైతుల సార్వత్రిక కవరేజీని సాధించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ పాలసీ 2022-27ని 2022 మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరుకు రవాణా అండ్ సరఫరా వ్యయాలను GDPలో 14% నుండి 8 లేదా 9% వరకు తగ్గించుటగా ఈ పాలసీని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రాక్ అల్యూమినియం లిమిటెడ్ యొక్క అల్యూమినియం ఎగుమతి కోసం ఏ పోర్టును మైనర్ పోర్టుగా ప్రకటించింది? ఆన్సర్ నక్కపల్లి ఓడరేవు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన తాజా నివేదిక ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ ఎట్ ఎగ్జాన్స్ 2023 ప్రకారం దేశీయ పర్యాటకుల సందర్శనలో ఆంధ్రప్రదేశ్ స్థానం 3వ స్థానం.
ఈ కింది వాటిని పరిశీలించండి. ఆన్సర్: పరిశ్రమల శాఖ యొక్క సింగిల్ డెస్క్ పోర్టల్ను పెట్టుబడిదారులు యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ పోర్టల్ను రీడిజైన్ చేసింది పర్యాటక శాఖ. 2029 సంవత్సరం నాటికి స్వర్ణాంధ్ర విజన్ సాకారం చేయడంలో భాగంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి మిషన్ ఆధారిత విధానాన్ని అనుసరించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం ప్రాంతాన్ని ప్రధాన టెక్నాలజీ హబ్గా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారుగా ఎవరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్సర్: ఎం వెంకటేశ్వరరావు. 2023-27 నూతన పారిశ్రామిక విధానంలో ఏ పారిశ్రామికవేత్తలకు అదనంగా రాయితీలు ప్రకటించారు? ఆన్సర్: ఎస్సీ, ఎస్టీ. భారత ప్రణాళిక సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్: దాని గురించి రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులకు ఖచ్చితమైన పదవీ కాలం నిర్ణయించలేదు. ప్రణాళిక సంఘం సభ్యులుగా నియమించబడేందుకు ఎటువంటి విద్యార్హతలు అవసరం లేదు. భారతదేశంలో ప్రణాళిక వ్యయాన్ని ఎలా సమీకరిస్తారు? ఆన్సర్: అంతర్గత రుణాలు, ఇతర వనరులు. ప్రపంచీకరణ లక్షణాలు ఏవి? ఆన్సర్: అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాల్లో వేగవంతమైన వృద్ధి, వ్యాపార రంగంలో వృద్ధి వేగం, ప్రత్యేకించి బహుళజాతి సంస్థల వ్యాపార వృద్ధి, బహుళజాతి సంస్థల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పెరుగుదల. భూ సంస్కరణలను ఏ లక్ష్యంతో అయితే ప్రవేశపెట్టారో ఆ లక్ష్యం నెరవేరకపోవడానికి కారణం? ఆన్సర్: చట్టాల్లోని లోపాలు, అమలులో వైఫల్యం, రాజకీయ సంకల్పం కొరవడం. పారిశ్రామిక లైసెన్సుల అవసరాన్ని ప్రప్రదంగా ఏ చట్టం లేదా తీర్మానం ద్వారా నొక్కి చెప్పడమైంది? ఆన్సర్: పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టం 1951. ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన చర్యలేవి? ఆన్సర్: ఎగ్జిట్ విధానం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అత్యధిక లాభాలను ఆర్జించే సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేవి? ఆన్సర్: లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించే విధానానికి స్వస్తి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ బాధ్యతను కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థల పునర్వ్యవస్థీకరణ బోర్డు BRPSCకు అప్పగించారు. పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ రద్దు సదరు విభాగాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అజమాయిషీ కిందకు తెచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే ఆదాయాన్ని బడ్జెట్ ద్రవ్య లోటులను పూడ్చుకునేందుకు ఉపయోగించే విధానానికి స్వస్తి. లోటు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల వచ్చే సమస్యలేవి? ఆన్సర్: వస్తువుల ధరలు పెరుగుతాయి, ద్రవ్య సప్లై పెరుగుతుంది, వస్తువుల సప్లైకి డిమాండ్కు అసమతౌల్యం ఏర్పడుతుంది. ఈ కింది వాటిలో విత్తలోటును సూచించేది? ఆన్సర్: విత్తలోటు ద్రవ్యలోటు ప్లస్ మార్కెట్ రుణాలు. ఈ కింది వానిలో సరైన అంశం ఏది? ఆన్సర్: ఒక దేశపు కరెన్సీని మరో దేశపు కరెన్సీలోకి మార్చుకోవడానికి విదేశీ మారక ద్రవ్యం వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం అధికారికంగా కరెన్సీ యొక్క బహిర్గత విలువను తగ్గించడాన్ని మూల్యహీనీకరణ అంటారు. ఇండియాకు విదేశీ సహాయాన్ని చేసే దేశాలను కలిపి ఇండియా డెవలప్మెంట్ ఫోరం అని అంటారు. కింది వానిలో భారత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సంసిద్ధతను అందుకోవటంలో పరిశీలించాల్సినవి ఏవి? ఈ క్రింది వాటిలో భారత్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సంసిద్ధతను అందుకోవటంలో పరిశీలించాల్సిన అంశాలు: యువతలో విద్యా నైపుణ్యాల ఏర్పాటు, యువతలో ప్రస్తుత ఉద్యోగ స్థాయి మరియు నిరుద్యోగం, విద్యా ప్రస్తుత స్థాయి, యువ శ్రామికుల్లో సాంకేతిక నైపుణ్యం. ఈ క్రింది వాటిలో మానవ అభివృద్ధి సూచకం సూత్రం ఏది? ఆన్సర్: మానవ అభివృద్ధి సూచిక వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అభివృద్ధి స్థాయితో పాటు ఆదాయ అసమానత పెరుగును మరియు తర్వాత తగ్గును అను భావనను ప్రతిబింబించేది. ఆన్సర్: కుజ్నెట్స్ వక్రరేఖ. గున్నర్ మిర్దాల్ వేటిని వెనుకబడిన ఆసియా దేశాల్లో ప్రాంతీయ అసమానతలకు ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు? ఆన్సర్: స్ట్రాంగ్ బ్యాక్వార్డ్ ఎఫెక్ట్,
వీక్ స్ప్రెడ్ ఎఫెక్ట్లు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రారంభిక వనరులను దృష్టిలో పెట్టుకుని వాటి గమ్యమైన స్వర్ణయుగం చేరటానికి గౌతమ్ మాథుర్ ప్రతిపాదించిన వ్యూహాలను గుర్తించండి. ఆన్సర్ వేతన వస్తువుల వ్యూహం, భారీ పరిశ్రమల వ్యూహం, వినియోగ వస్తువులను తయారు చేసే యంత్ర పరికరాల వ్యూహం. స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను లేదా అందుకయ్యే వ్యయాన్ని తీసివేస్తే వచ్చే విలువను ఏమంటారు? ఆన్సర్ నికర దేశీయోత్పత్తి. ఏ పద్ధతిలో దేశంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే బాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు? ఆన్సర్ ఆదాయ మదింపు పద్ధతి. ఈ కింది వానిలో జిఎన్పిని ప్రత్యక్షంగా పెంచేది? ఆన్సర్ పెట్టుబడిలో పెరుగుదల. ఒక రాష్ట్ర సరిహద్దుల లోపల ఉత్పత్తి చేసే వస్తు సేవల విలువ అంచనా వేయి పద్ధతి? ఆన్సర్ ఆవిర్భవించే ఆదాయ పద్ధతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ఏపీ ట్రాన్స్కో వ్యాపారాన్ని విభజిస్తూ 2000 ఏప్రిల్ 1 నుంచి 4 సరఫరా సంస్థలు ఏర్పాటు చేసింది. అయితే ఆ సంస్థలోని ఈ కింది వాటిలో సరైనది? ఆన్సర్ ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు ప్రారంభించడంలో ఎవరి కృషి అమోఘమైందిగా పేర్కొంటారు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. శాస్త్ర సాంకేతిక నవకల్పనల విధానం 2013 ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ శక్తివంతమైన శాస్త్ర సాంకేతిక దేశాల జాబితాలో చేర్చడానికి లక్ష్యంగా పేర్కొన్న సంవత్సరం? ఆన్సర్ 2020 సంవత్సరం. భారతదేశంలో ఏ దశాబ్దాన్ని నవకల్పనల దశాబ్దంగా ప్రకటించారు? ఆన్సర్ 2010-2020. ఈ క్రింది వారిలో టెక్నాలజీ మిషన్ను రూపొందించడంలో కీలకమైన వారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా, అబ్దుల్ కలాం. ఆన్సర్ రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా వీరిద్దరు మాత్రమే. రోబోటిక్ నియమాల గురించి సరైన వాటిని గుర్తించండి? ఆన్సర్ ఈ నియమాలను రన్ ఏ రౌండ్ అనే చిన్న కథతో పరిచయం చేశారు. వీటిని హ్యాండ్ బుక్ ఆఫ్ రోబోటిక్స్లో ప్రచురించారు. ఈ కింది ప్రకటనలో ఏది సత్యం? ఆన్సర్ కృత్రిమ మేధ అనేది ఇంటెలిజెంట్ కంప్యూటర్ సిస్టమ్స్ రూపకల్పనకు సంబంధించిన కంప్యూటర్ సైన్స్లో భాగం. కృత్రిమ మేధ 1940 మరియు 1950లలో ఒక ప్రత్యేక అధ్యయన రంగంగా ఆవిర్భవించడం ప్రారంభించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నియంత్రణలో ఉన్న ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ పనులను పర్యవేక్షిస్తుంది? ఆన్సర్ ఇస్రో వాణిజ్య కార్యకలాపాలు. ఈ కింది వాటిలో తొలి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగానికి సంబంధించి సరైనవి? ఆన్సర్ మార్టిన్ ఫౌండేషన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్పేస్ జోన్ ఇండియా సహకారంతో నిర్వహించారు. ఈ ప్రయోగాన్ని తమిళనాడులోని మహాబలిపురం సమీప పుట్టిపొల్లంలో నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు తయారు చేసి పంపిన 150 బుల్లి ఉపగ్రహాలను వారే రూపొందించిన రాకెట్ ద్వారా నింగిలోనికి పంపారు. ఈ కింది వాటిలో ఇస్రో మొదటిసారిగా చేసిన ఉపగ్రహ వాహక నౌకను SSLV D2 రూపొందించి ప్రయోగం విజయవంతం చేశారు. అయితే దీనికి సంబంధించి సరైన దానిని గుర్తించండి? ఆన్సర్ వాహక నౌక 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసం, 120 టన్నుల బరువు కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన భారతదేశ మొదటి న్యూక్లియర్ సబ్మెరైన్? ఆన్సర్ INS అరిహాంత్. నావికా దళ అవసరాల కోసం పృథ్వీ క్షిపణిని మార్పు చెందించి కింది ఏ క్షిపణిని రూపొందించారు? ఆన్సర్ ధనుష్. క్షిపణి ప్రయోగించేటప్పుడు వాతావరణం నుంచి ఆక్సిజన్ను ఇంధనంగా సంగ్రహించే విధంగా రూపొందించిన టెక్నాలజీని ఏమంటారు? ఆన్సర్ రామ్జెట్ టెక్నాలజీ. ఇండియన్ బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఏ క్షిపణిని శత్రువుల క్షిపణులను కోల్చడానికి ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ పృథ్వీ.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు తొలిసారిగా బ్యాటరీ అవసరం లేని సెల్ ఫోన్ను తయారు చేశారు. అయితే ఈ క్రింది వాటిలో వీటికి సంబంధించిన సరైన సమాధానాలను గుర్తించండి. ఆన్సర్: ఇది పరిసరాల్లో రేడియో సంకేతాలు లేదా కాంతి నుంచి శక్తిని ఒడిసిపట్టడం ద్వారా పనిచేస్తుంది. ఈ పరిశోధకుల బృందంలో భారత సంతతికి చెందిన శ్యామ్ కొల్లగోట వంశీతాళ్ళ ఉన్నారు. సమాచార సాంకేతిక విజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ కింది వాటి గురించి అధ్యయనం. ఆన్సర్: కంప్యూటర్లు, టీవీలు, టెలిఫోన్లు. భారతదేశంతో సహా అనేక దేశాలలో కింది ఏ మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నారు? ఆన్సర్: గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని జతపరచండి. గరుడ భారతదేశ కంప్యూటర్ గ్రిడ్. ఫ్లోసాల్వర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. పద్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. GPS శాటిలైట్ నావిగేషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగానున్న గ్రామ పంచాయతీలను దిగువ బ్రాడ్బ్యాండ్ హైవే ద్వారా అనుసంధానించనున్నారు. ఆన్సర్: నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్. డిజిలాకర్ అందుబాటులోకి తేవడం ఈ విభాగం పరిధిలోకి వస్తుంది. ఆన్సర్: డిజిటల్ మౌలిక వసతుల కల్పన. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం. ఆన్సర్: భూధార్. మంత్రివర్గ సమావేశాలను కాగిత రహితంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఆన్సర్: ఈ క్యాబినెట్. నెట్వర్క్ ద్వారా ప్రయాణించే డేటా యొక్క ప్రామాణికత మరియు భద్రత వీటి ద్వారా నిర్ధారిస్తారు. ఆన్సర్: నెట్వర్క్ సెక్యూరిటీ ప్రోటోకాల్లు. క్రింది వానిలో ఏది పబ్లిక్ నెట్వర్క్లో ఒక వివిక్త మార్గాన్ని సృష్టిస్తుంది? ఇది కంప్యూటింగ్ పరికరాలను ప్రైవేట్ నెట్వర్క్కు నేరుగా లింక్ చేసినట్లుగా డేటాను కమ్యూనికేట్ చేయడానికి మరియు స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఆన్సర్: వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్: 1962. భారత అణుశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్: హోమీ జహంగీర్ బాబా. ఈ క్రింది వాటిలో జాతీయ సోలార్ మిషన్కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్: కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలదు. దీనిని NAPCC లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు. థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ ఉత్పత్తి వాటాను పెంచుతుంది. మానవులలో ఉన్న అయోనైజింగ్ రేడియేషన్ను కొలవటానికి, రికార్డు చేయడానికి ఉపయోగపడే పరికరం. ఆన్సర్: డోసిమీటర్. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్లను గ్రహించడానికి వీటిని కంట్రోలింగ్ రాడ్లుగా వాడుతారు. ఆన్సర్: బోరాన్. సోడియం 24 అనే రేడియో ఐసోటోప్ను కింది విధంగా ఉపయోగిస్తారు. ఆన్సర్: రక్త ప్రసరణలోని అడ్డంకులు తెలుసుకోవడానికి. అణు విద్యుత్ కేంద్రంలోని న్యూక్లియర్ రియాక్టర్లో కింది ఏ చర్య నియంత్రించిన పరిస్థితులలో జరుగుతుంది? ఆన్సర్: కేంద్ర విచ్ఛక్తి. కేంద్రక విచ్ఛిత్తి. కింది వానిలో సౌరశక్తిపై ఆధారపడని శక్తి వనరు ఏది? ఆన్సర్: భూతాప శక్తి. ఇంధన పొదుపులో ముఖ్యమైన అంశం ఏది? ఆన్సర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, ఇంధన వినియోగ సామర్థ్యం పెంపొందించడం, ఇంధన వ్యర్థం తగ్గించడం. బయోగ్యాస్ ప్లాంట్లో మిగిలే వ్యర్థ పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్: స్లర్రీ. పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్: వీటిని స్వల్పకాలంలోనే తిరిగి భర్తీ చేయవచ్చు. ఇవి వాస్తవంగా పరిమితి లేని శక్తి వనరులు. యాంత్రిక శక్తి, నీటి ప్రవాహం వీటికి ఉదాహరణలు. ధృవీకృత పెట్రోలియం గ్యాస్లో ఉండేవి. ఆన్సర్: బ్యూటేన్, ప్రోపేన్. ఆవరణ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకాలజీ. ఆన్సర్: యూజీన్ ఓడమ్. నిమ్నజాతి జీవుల మధ్య గల జన్యువుల సంఖ్యలోని తేడాలను మరియు ఒక జాతి జీవులలోని జన్యువుల లక్షణాలలో గల తేడాలను సూచించేది. ఆన్సర్: జన్యు వైవిధ్యత.
2023 చిత్తడి నేలల దినోత్సవ థీమ్ ఏమిటి? ఆన్సర్ చిత్తడి నేలల పునరుద్ధరణ. ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ టర్కీ. సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కింద ఏ సంవత్సరానికి లక్ష్యాలను భారత ప్రభుత్వం సాధించాలి? ఆన్సర్ 2030. క్రింది వాటిలో వన్య జాతులతో పాటు మానవ జీవన చర్యలను పరిరక్షించడానికి చేపట్టిన ఇన్ సీట్ కార్యక్రమం ఏది? ఆన్సర్ బయోస్పియర్ రిజర్వ్లు. ఈ కింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్. నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ విస్తీర్ణం 3296 చదరపు కిలోమీటర్లు మరియు అధిక కోర్ ప్రాంతాన్ని కలిగిన రిజర్వ్. మన దేశంలోని ఏకైక మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ మరియు రెండవ పెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ మన్నార్ సింధు శాఖ. బారోమీటర్ ఆఫ్ లైఫ్కు సంబంధించి సరైనది? ఆన్సర్ IUCN వారు రెడ్ లిస్ట్ను 2021లో బారోమీటర్ ఆఫ్ లైఫ్ పేరుతో మదింపు చేశారు. జీవ వైవిధ్యాన్ని విలుప్తం కాకుండా నివారించి సంరక్షణ చర్యలు చేపట్టడం IUCN వారి ముఖ్య ఉద్దేశం. 2022 ఆగస్టు నాటికి 1,47,500 జాతులను మదింపు చేశారు. అయితే 1,60,000 జాతులను మదింపు చేయడం లక్ష్యం. ఈ కింది జతలలో సరికాని జత ఏది? ఆన్సర్ హూరిలాక్ గిబ్సస్ నీలగిరి కొండలు సరికాని జత. సరైన జతలు సింహం తోకగల కోతి సైలెంట్ వ్యాలీ, ఏసియూటిక్ సింహం గిర్ అడవి, సామ్గాయ్ డీర్ లోక్తక్ సరస్సు. ఘన వ్యర్థాల పదార్థాల నిర్వహణ విధానంను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? ఆన్సర్ 2000 సంవత్సరం. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ పునశ్చక్రీయం అనగా అప్పటికే వాడి పారవేసే పదార్థాలను ఇతర పదార్థాల తయారీకి వాడినట్లయితే ఆ ప్రక్రియనే పునశ్చక్రీయం అంటారు. కంపోస్టింగ్ అనగా వివిధ రకాల జీవ విచ్ఛిన్నం చెందే వ్యర్థాలను వాడి సేంద్రియ ఎరువును తయారు చేసే ప్రక్రియనే కంపోస్టింగ్ అంటారు. ఏ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ జరపడం వలన లీచింగ్ ఏర్పడి భూగర్భ జల వనరులు కలుషితం అవుతాయి? ఆన్సర్ ల్యాండ్ ఫిల్లింగ్. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ నీలిరంగు చెత్త డబ్బాలు పొడి చెత్తకు సంబంధించినవి. ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలు తడి చెత్తకు సంబంధించినవి. భారత ప్రభుత్వం కింది ఏ నగరాలను చెత్తరహిత గార్బేజ్ ఫ్రీ నగరాలుగా ప్రకటించింది? ఆన్సర్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్, రాజ్కోట్ సూరత్ గుజరాత్, మైసూర్ కర్ణాటక, ఇండోర్ మధ్యప్రదేశ్, నవీ ముంబై మహారాష్ట్ర. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ ప్రాథమిక కాలుష్యకాలు అనగా పర్యావరణంలోకి ఇవి విడుదల కాకముందు ఏ స్థితిలో ఉన్నాయో పర్యావరణంలోకి విడుదల అయిన తర్వాత కూడా అదే స్థితిలో పర్యావరణాన్ని కాలుష్యానికి లోను చేస్తాయి. ద్వితీయ కాలుష్యకాలు అనగా ప్రధాన కాలుష్యకాలు పర్యావరణంలోనికి విడుదల అయిన తర్వాత జరిగే రసాయనిక మార్పుల కారణం వల్ల ఏర్పడే నూతన పదార్థాలు. వాయు నాణ్యత సూచీలో ఈ కింది ఏ వాయువు యొక్క కాలుష్యంని పరిగణించరు? ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్ CO2. మున్సిపల్ నీటిని శుద్ధి చేయు విధానంలో గల పద్ధతుల్లో సరే కానిది ఏది? ఆన్సర్ ప్రాథమిక శుద్ధి ద్వారా 60% తేలియాడే ఘన పదార్థాలను తగ్గించవచ్చు. ద్వితీయ శుద్ధి ద్వారా 90% తేలియాడే ఘన పదార్థాలను తగ్గించవచ్చు. తృతీయ శుద్ధి ద్వారా అన్ని రకాల కలుషితాలను తొలగించవచ్చు. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD విలువ mg/h ఆధారంగా కింది వాటిని జతపరచండి. ఆన్సర్ అధిక స్వచ్ఛత 1-2 mg లేదా 1 లీటర్. సాధారణ స్వచ్ఛత 3-5 mg లేదా 1 లీటర్ బై 1 లీటర్. తక్కువ స్వచ్ఛత 6-9 మిల్లీగ్రామ్ బై 1 లీటర్. అత్యల్ప స్వచ్ఛత 10 కంటే తక్కువ.
కింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ వినికిడి సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అభివృద్ధి చేసిన పరీక్ష పేరు మిమీ హీరింగ్ టెస్ట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి హెల్త్ హీరింగ్ ఇండెక్స్లో భారత్ అత్యల్ప జాబితాలో ఉంది. కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ మైక్రోస్ ప్లాస్టిక్ అనగా 10 mm కన్నా తక్కువ పొడవు గల ప్లాస్టిక్. కింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ క్లీన్ సీ క్యాంపస్ను UNO 2017లో ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం చేసేందుకు ప్రారంభించింది. భూమి ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు గల మొత్తం ఓజోన్ మందాన్ని టోటల్ కోలమ్ ఆఫ్ ఓజోన్ అంటారు? ఆన్సర్ 50 కిలోమీటర్. దీర్ఘకాలిక కార్బన్ కాలుష్య కాల నియంత్రణకు సంబంధించిన కన్వెన్షన్ ఏది? ఆన్సర్ స్టాక్ హోమ్ కన్వెన్షన్. జాతీయ వేస్ట్ దినోత్సవంను ఏ రోజు జరుపుతారు? ఆన్సర్ అక్టోబర్ 14. భూమి యొక్క సగటు ఆల్బిడో ఎంత? ఆన్సర్ 31%. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ ఆంగోస్ స్మిత్. ఓజోన్ పొర యొక్క మందాన్ని ఎందులో కొలుస్తారు? ఆన్సర్ డాప్సన్. కింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ స్టాక్హోమ్ సదస్సు 1972 జూన్ 5న స్వీడన్లో జరిగింది. ఈ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటారు. భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే నినాదం ఏ సదస్సుకు సంబంధించినది? ఆన్సర్ దరిద్రీ సదస్సు. కింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ బ్రట్లాండ్ కమిషన్ తన నివేదికను 1987 అక్టోబర్లో సమర్పించింది. ఈ కమిషన్ అవర్ కామన్ ఫ్యూచర్ పేరుతో నివేదికను సమర్పించింది. జతపరచండి. ఆన్సర్ లక్ష్యం 13 వాతావరణ మార్పులు, లక్ష్యం 14 సముద్రాలు సముద్ర వనరుల రక్షణలు, లక్ష్యం 15 భౌగోళిక పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, లక్ష్యం 16 శాంతియుత సమ్మిళిత సమాజాలకు తోడ్పాటు అందించడం. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ కొన్ని మొక్కల యొక్క విత్తనాలలోని నూనెలను ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ ప్రక్రియకు లోను చేయడం వల్ల తయారయ్యే ఇంధనమును బయోడీజిల్ అంటారు. జట్రోపా కానుగ యొక్క గింజల నుండి సేకరించిన ఇంధనమును బయోడీజిల్ అంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ కాప్ సదస్సులో గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రతిపాదించారు? ఆన్సర్ COP28. జతపరచండి. నెట్ జీరో లక్ష్యాలు. దేశాలు లక్ష్య సంవత్సరం. భారత్ 2070, చైనా 2060, అమెరికా 2050, పోర్చుగల్ 2045. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఆన్సర్ సాధారణంగా జరిగే జీవక్రియలను తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ అవరోధం ఏర్పడడాన్ని వ్యాధి అంటారు. అంటువ్యాధుల కమ్యూనికేబుల్ డిసీజెస్ అధ్యాయాన్ని ఎపిడెమియాలజీ అంటారు. అంటువ్యాధుల వ్యాప్తి చట్టం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం కరోనా వంటి పాండమిక్ వ్యాధులు విస్తరించకుండా ఉండటానికి జిల్లా స్థాయిలో లాక్డౌన్లు ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ జిల్లా మెజిస్ట్రేట్. ఎయిమ్స్ వంటి సంస్థలు ఏ పథకం కింద ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 2021 అక్టోబర్. కుటుంబ నియంత్రణ పద్ధతిని వేగవంతం చేయడానికి ఏ పథకంను ప్రారంభించారు? ఆన్సర్ మిషన్ పరివార్ వికాస్.